ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు నీటితో కలకలాడుతున్నాయి. ఓవైపు భూగర్భ జలాలు భారీగా అడుగంటిన ప్రాజెక్టుల్లో నీరుండడం రైతులకు ఊరట కలిగిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సింగూరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, తపాస్పల్లి రిజర్వాయర్లున్నాయి. వీటిలో తపాస్పల్లి రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకుంది. సాగునీరు అందక సిద్దిపేట జిల్లాలోని కొండపాక, చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు మండలాల్లో రైతులు పంటలు ఎండిపోతున్నాయి. అలాగే జనగామ, యాదాద్రి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఈ రిజర్వాయర్ నీరే పంటలకు ఆధారం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.9 టీఎంసీల నీరుంది. గత ఏడాది ఇదే టైంకి 7.2 టీఎంసీల నీరుండేది. ఇదే ప్రాజెక్టు నుంచి సాగునీటితో పాటు హైదరాబాద్ సహా మిగతా జిల్లాలకు తాగునీరును అందిస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 15 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.5 టీఎంసీల నీరుంది. రంగనాయక సాగర్ కు తాజాగా కాళేశ్వరం నుంచి నీటిని పంపించేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.1 టీఎంసీల నీరుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు. ప్రస్తుతం 21 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 19 టీఎంసీల నీరుంది. మొత్తంగా ప్రాజెక్టు కింద పంటలు పండిస్తున్న రైతులకు నీటి కరువు లేదు. కానీ బోర్లు, బావులపై ఆధారపడిన పంటలు మాత్రం ఎండిపోతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వేసవి దృష్ట్యా ఇటు ఒకవైపు ఎండవులు, మరోవైపు భూగర్భ జలాల అడుగంటిపోవడంతో మాత్రం రైతులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయానికి వస్తే మాత్రం కాస్త భిన్నమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ఈ మూడు కూడా ఉమ్మడి మెదక్ జిల్లా కిందికి వస్తాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 21 టీఎంసీల నీరైతే ప్రాజెక్టులో ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 19 టీఎంసీల నీరైతే ఉంది. ఈ ఏడాది 2 టీఎంసీల నీరైతే ఎక్కువగా అయితే ఉంది. సింగూరు ప్రాజెక్టు కింద 40,000 ఆయకట్టు అయితే పారుతుంది. ఈ సింగూరు ప్రాజెక్టు నుంచే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వనదుర్గ భవాని ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి నీటిని వదులుతారు. అక్కడ మాత్రం సాగునీరుకైతే నీటిని అధికారులు అయితే వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్, అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ ఈ మూడు అయితే ప్రధాన ప్రాజెక్టులుగా అయితే సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. అలాగే తపాస్పల్లి రిజర్వాయర్ కూడా ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రంగనాయక సాగర్ విషయానికి వస్తే మాత్రం రంగనాయక సాగర్లో పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3 టీఎంసీలు కాగా 2.1 టీఎంసీల నీరైతే ప్రస్తుతం అయితే ప్రాజెక్టులో ఉంది. దాని కింద ఆయకట్టుకు సాగునీరుకు కూడా నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ఇక కొండపోచమ్మ సాగర్ విషయానికి వస్తే కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించగా ప్రస్తుతం అయితే 6.45 టీఎంసీలు అయితే ప్రస్తుతం ఉంది. దీని కింద 45,000 ఎకరాలకు సాగునీరు అయితే అందుతుంది. 815 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసి ఆ సాగునీరుకు అయితే నీటిని అయితే అధికారులు విడుదల చేస్తున్నారు. దీని కింద ప్రధానంగా కొండపోచమ్మ సాగర్ కింద సిద్దిపేట జిల్లాతో పాటు సంగారెడ్డి జిల్లా కావచ్చు, అదేవిధంగా యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఆలేర్, భువనగిరి నియోజకవర్గాలకు కూడా సాగునీరు అందుతుంది. అదేవిధంగా జనగామ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కూడా సాగునీరును అయితే ప్రస్తుతం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మల్లన్న సాగర్ విషయానికి వస్తే మల్లన్న సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 50 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 12.9 టీఎంసీల నీరైతే ఉంది. గతేడాది ఇదే సమయానికి 7 టీఎంసీల నీరైతే ప్రాజెక్టులో ఉంది. ఇక ప్రధానంగా తపాస్పల్లి రిజర్వాయర్ మాత్రం ఈసారి డెడ్ స్టోరేజ్కి మాత్రం చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాత్రం తపాస్పల్లి రిజర్వాయర్ ఎండిపోవడంతో మాత్రం ముఖ్యంగా
జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెర్యాల కొమరవెల్లి మండలాల ప్రాంతాల రైతులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇటు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండపాక మండలం రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రాజెక్టులలో నీటి సామర్థ్యం గతేడాది కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ మాత్రం వేసవి దృష్ట్యా ఎండలు బాగా కొడుతుండడంతో మాత్రం ప్రధానంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మాత్రం బోర్రల్లో నీరు తగ్గిపోవడంతో మాత్రం రైతుల పంటలు ఎండిపోతున్నాయి. దీంతో వారంతా కూడా పశువులకు మేతగా వేసినటువంటి పంటనైతే రైతులు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ప్రస్తుతానికైతే వేసవిలో ఉన్నా కూడా ప్రాజెక్టులన్నీ కూడా సాగునీరు అందించేందుకు మాత్రం ఆ నీరు ప్రాజెక్టులో మాత్రం నీరైతే కనిపిస్తుంది. ఒక్క తపాస్పల్లి రిజర్వాయర్ మినహా మిగతా అన్ని ప్రాజెక్టులు మాత్రం జలకలతో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మాత్రం రైతులు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.